చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. కాకినాడ జిల్లా సిహెచ్ అగ్రహారానికి చెందినటువంటి 2 ఏళ్ల పసిపాప జ్ఞానేశ్వరి అదృశ్యమై నేటికి 12 రోజులు గడుస్తోంది. జ్ఞానేశ్వరి అదృశ్యమై 12 రోజులు గడుస్తున్నప్పటికీ చిన్నారి జాడ మాత్రం తెలియలేదు. చిన్నారి ఆచూకీ తెలియకపోవడంతో జ్ఞానేశ్వరి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉన్నారు. జ్ఞానేశ్వరి కోసం పోలీసులు కూడా ప్రత్యేక బృందాలుగా ఏర్పడి మరీ గాలింపు చర్యలు చేపడుతూ ఉన్నారు. గాలింపు చర్యలు కూడా చాలా ముమ్మరం చేశారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అలాగే ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా పాప కోసం డ్రోన్ల సహాయంతో, పోలీస్ జాగిలాల సహాయంతో, ప్రత్యేకమైనటువంటి డ్రోన్ల సహాయంతో కూడా అడవి మొత్తాన్ని జల్లెడ పట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ ప్రాంతంలో ఉండేటువంటి కుంటలు, చెరువులు, అలాగే ఆ ప్రాంతంలో ఉండేటువంటి బావులు, బోరు బావులు, వీటన్నింటిలో కూడా చిన్నారి కోసం గాలించేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ చిన్నారి జాడ మాత్రం తెలియడం లేదు. చిన్నారిని ఎవరైనా కిడ్నాప్ చేశారనేటువంటి కోణంలో మొదటి వారం రోజులు విచారణ చేసినటువంటి పోలీసులు ఆ తర్వాత కోణాన్ని మార్చి సంచార జాతులు ఏమైనా పాపని కిడ్నాప్ చేసి ఉండొచ్చు అనేటువంటి కోణంలో ఎంక్వైరీ చేశారు. అయితే ఆ తరువాత అసలు ఇవన్నీ కాదు, వన్యప్రాణులు అక్కడ సంచరించేటువంటి క్రమంలో ఆ వన్యప్రాణులు ఏమైనా పాపకి హాని చేసి ఉండొచ్చా అనేటువంటి కోణంలో కూడా విచారణ జరిపారు. అయితే కుక్క చనిపోక ముందు ఈ పెంపుడు కుక్క ఏదైతే ఉందో ఆ పెంపుడు కుక్క జాహ్నవి జాడ చూపిస్తుందేమో అని పోలీసులు భావించి ఆ పెంపుడు కుక్కకి ట్రాకర్ను అమర్చినటువంటి క్రమంలో ఆ పెంపుడు కుక్క కాస్త స్ట్రెస్కు లోనవ్వడమో లేదంటే డీహైడ్రేషన్ వల్ల అది చనిపోవడం జరిగింది. అయితే పెంపుడు కుక్క చనిపోక అంటే ముందే కుక్క ఫెన్సింగ్ వద్ద ఒక వ్యక్తిని కరిచినట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. అసలు ఇంతకీ పెంపుడు కుక్క ఎవరిని కరిచింది, అసలు ఎందుకు కరవాల్సి వచ్చింది అనే దాని మీద అయితే చర్చ జరుగుతోంది. దానికి కారణం ఏంటంటే జాహ్నవి ఫెన్సింగ్ దాటింది అంటూ ప్రచారం జరుగుతుంది. దానికి కారణం ఏంటంటే జాహ్నవికి సంబంధించినటువంటి వెంట్రుకలు ఫెన్సింగ్కి అతుక్కొని ఉండడం, అలాగే కుక్కకు సంబంధించినటువంటి వెంట్రుకలు కూడా ఫెన్సింగ్ని అతుక్కొని ఉన్నటువంటి నేపథ్యంలోనే ఫెన్సింగ్ ఖచ్చితంగా జాహ్నవి దాటి ఉండొచ్చు అనేటువంటి అంచనాకైతే పోలీసులు రావడం జరిగింది. అయితే తనకు తానే దాటిందా లేదంటే ఎవరైనా తనని దాటించేటువంటి క్రమంలో తన వెంట్రుకలు ఫెన్సింగ్కి అతుక్కుపోయాయి అనే దాని మీద స్పష్టత అయితే లేదు. కానీ కుక్క ఫెన్సింగ్ వద్ద ఒక వ్యక్తిని కరిచినట్లుగా తెలుస్తోంది. ఆ వ్యక్తి ఎవరు, అసలు కుక్క ఎందుకు ఆ వ్యక్తిని కలిసింది, చిన్నారి జ్ఞానేశ్వర్ని ఆ వ్యక్తి ఏమైనా కిడ్నాప్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్న క్రమంలో కుక్క చూసి ఆ వ్యక్తిని కరిచిందా, అసలు ఆ వ్యక్తి ఎవరు, ఇప్పుడు ఎక్కడున్నాడు, పరారీలో ఏమన్నా ఉన్నాడా, లేదంటే ఆ వ్యక్తి ఆ గ్రామానికి చెందిన వాడేనా అనే దాని మీద పెద్ద ఎత్తున అయితే చర్చ జరుగుతోంది. అయితే అసలు కుక్క ఎవరిని కరిచింది అనే కోణంలో కూడా పోలీసులు అయితే ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే గతంలో అంటే చిన్నారి మిస్ అయిన రోజు కొన్ని వార్తలు వచ్చినటువంటి దాని ప్రకారంగా చూసుకున్నట్లయితే ఒక మతిస్థిమితం లేనటువంటి వ్యక్తి చిన్నారి అటుగా నడిచి వెళ్ళడాన్ని చూసి చిన్నారిని తన తల్లి దగ్గరికి చేర్చేటువంటి ప్రయత్నం చేసినట్లుగా, అయితే ఆ క్రమంలో కుక్క ఆ వ్యక్తిని కరిచేటువంటి ప్రయత్నం చేసినట్లుగా రకరకాల వార్తలు వచ్చిన నేపథ్యంలో మతిస్థిమితం లేని వ్యక్తినే కుక్క కరిచిందా, లేదంటే అసలు ఆ జ్ఞానేశ్వరిని ఎవరైనా కిడ్నాప్ చేసి తనని తీసుకువెళ్ళేటువంటి క్రమంలో కుక్క ప్రతిఘటించేటువంటి క్రమంలో వారి మీద దాడి చేసి అతన్ని కరిచిందా, అసలు కరిచిన వ్యక్తి ఎక్కడున్నాడు అనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ చిన్నారి అదృశ్యమై నేటికి 12 రోజులు, చిన్నారి జాడ తెలియక తల్లిదండ్రులు అయితే కన్నీరు మున్నీరుగా వెలిపిస్తూ ఉన్నారు. ఈ కోణంలోనే అసలు పోలీసులు ఏంటి, చిన్నారి అదృశ్యం వెనక ఎవరున్నారు, అదృశ్యానికి కారణం ఏంటి, తను ఇంకా ప్రాణాలతో ఉందా లేదా, ప్రాణాలతో ఉంటే ఎక్కడుంది, ఎలా ఉంది, అసలు ఏం చేస్తుంది అనేటువంటి కోణంలో అయితే పోలీసులు నిజంగా అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు. సెల్ టవర్ ఆధారంగా జ్ఞానేశ్వరి మిస్ అయిన రోజు ఎన్ని కాల్స్ ఉన్నాయి ఆ సమయంలో ఆ ప్రాంతంలో అనేదాన్ని బట్టి కొంతమందిని అంటే కాల్ రికార్డింగ్స్ ప్రకారంగా కొంతమందిని అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నట్లుగా వారిని విచారించి తర్వాత వారిని వదిలిపెట్టినట్లుగా కూడా తెలుస్తుంది. సో అసలు ఈ కుక్క కరిచినటువంటి వ్యక్తి ఎవరు, ఆయన ఎక్కడున్నాడు, ఆయనే కిడ్నాపరా, ఆయన అసలు పాపను కిడ్నాప్ చేసి ఉండొచ్చా అనేటువంటి కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నటువంటి నేపథ్యంలో అసలు చిన్నారి మిస్సింగ్ మిస్టరీ అయితే
కొన్ని రోజుల్లోనే వీడేటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. దానికి కారణం ఏంటంటే పోలీసులు మాత్రం అహర్నిశలు పాప ఆచూకీ కోసం అయితే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్.